క్షయవాది నివారణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టీబీ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీనివాస్ మాట్లాడుతూ టీబీ క్షయాన్ని అరికట్టవచ్చునని, క్రమం తప్పకుండా మందులు తీసుకుంటే వ్యాధిని నిర్మూలించవచ్చునని, క్షయవ్యాధి లక్షణాలు ఉన్న వ్యక్తులను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి పంపించాలన్నారు. వారికి అన్ని పరీక్షలు నిర్వహించి వ్యాధి ఉన్నట్లయితే ఉచితంగా మందులు ఇవ్వబడునని, క్రమం తప్పకుండా మందులు వాడితే వ్యాధిని తగ్గించవచ్చునని అన్నారు. లోకల్ రమేష్ ఇక్కడ రమేష్ అందరం ఇక్కడ గ్యాదర్ అయిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే 1882లో కొన్ని వందల సంవత్సరాల పాటు మన మనుషులని ఎంతోమంది ప్రాణాలను తీయడానికి కారణమైనటువంటి టీబీ క్షయవ్యాధి కారకమైన బ్యాక్టీరియాని కనుక్కోవడం జరిగింది. 1882 మార్చ్ 24 రాబర్ట్ కాక్స్ అనే ఒక జర్మన్ శాస్త్రవేత్త ఇదే రోజు బ్యాక్టీరియా డిస్కవర్ చేయడం జరిగింది. ఇది డిస్కవర్ చేసిన తర్వాత క్రమక్రమంగా ఏంటంటే ఇంకా కొన్ని డయాగ్నోస్టిక్ ట్రీట్మెంట్ జరగడం జరిగింది. లైక్ ఇప్పుడు ఏంటంటే తెమడ ఎగ్జామ్ ద్వారా మనం నిర్ధారణ చేస్తాం ఇది. దాని తర్వాత స్ఫుటం కల్చర్ అని వచ్చింది, తర్వాత CB9 ప్రొసీజర్స్ అని వచ్చినాయి, తర్వాత టిష్యూ బేస్డ్ కల్చర్ వచ్చింది, బయాప్సీ హిస్టోపెథాలజీ స్పెసిమెన్స్ అని పెథాలజీ డెవలప్ కావడం, తర్వాత ఈ వ్యాధి నిర్ధారణలో కూడా కొత్త పద్ధతులు, PCR టెక్నిక్ ఒకటి, తర్వాత ఇంటర్ఫెరాన్ గామా యాసే, ఇవన్నీ ఏంటంటే మన టీబీ డిటెక్షన్లో లేటెస్ట్ టెక్నిక్స్. కానీ అన్నిటికంటే ముందు కొన్ని వందల ఏళ్ళు మన సైన్స్ డెవలప్ కాకముందు, బ్యాక్టీరియా డిస్కవర్ కాకముందు ఏంటంటే కొన్ని వేల మంది చనిపోవడం జరిగేది ఇదే బ్యాక్టీరియాతో. వాళ్ళు ఏమనేటోళ్ళు అంటే దైవ శాపమనో లేకపోతే ఏదో సైతాన్ పట్టిందనో, గాలి ద్వారా వచ్చే వ్యాధి అని వింత వ్యాధి అని చెప్పి చేసేవాళ్ళు, నిర్ధారణ చేసేవాళ్ళు. కానీ దాని ట్రీట్మెంట్ ఉండేది కాదు. వన్స్ ఈ డిస్కవర్ 1882లో అయిన తర్వాత మెల్లమెల్లగా దీనికి రిఫాంపిసిన్ అని ఫస్ట్ మందు రావడం జరిగింది. తర్వాత INH, పైరజినమైడ్, ఇథాంబ్యూటాల్ అనేది డెవలప్ అయిన తర్వాత 1960sలో ఈ ట్రీట్మెంట్ అనేది ఉధృతి ఎక్కువ పెరిగింది. ఈ కాంబినేషన్ థెరపీ అని వచ్చింది 1960sలో. 1960s 1970s ఈ కాంబినేషన్ థెరపీ ఎప్పుడైతే వచ్చిందో, INH, ఇథాంబ్యూటాల్, రిఫాంపిసిన్, పైరజినమైడ్ అనేది ఎప్పుడైతే ట్రీట్మెంట్ వచ్చిన తర్వాత ఈ ట్రీట్మెంట్ అనేది చాలా
యాక్టివ్గా హెల్త్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ చేయడం జరిగింది. 1980s ఏంటంటే ఈ RNTCP ప్రోగ్రామ్, రివైజ్డ్ నేషనల్ ట్యూబర్క్యులోసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది 1980sలో. డిస్ట్రిక్ట్లో ఒక 12 DMCs ఉన్నాయి, మైక్రోస్కోపీ సెంటర్స్, 13 మైక్రోస్కోపీ సెంటర్స్. ఆ మైక్రోస్కోపీ సెంటర్లో ఈజియెస్ట్ పరీక్ష ఒక 2 రోజులు ఎంప్లాయిస్ అయిపోతుంది. మెడిసిన్స్ ఫ్రీ, టెస్టులు ఫ్రీ, అన్నీ ఫ్రీ వాళ్ళకి. సో అట్లాంటి అవకాశాన్ని ఏంటంటే వినియోగించుకోవాలి, వాళ్ళకి ఉపయోగపడుతూ చూసుకోవాలి, సమాజానికి నష్టం కాకుండా చూడాలి. తర్వాత ఏంటంటే కొంతమంది పేషెంట్లకు రిస్క్ ఎక్కువ, షుగర్ పేషెంట్లకు కానీ, HIV వచ్చిన వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి క్యాన్సర్ కీమోథెరపీ ఉంటుంది, రకరకాల మందులు వాడే ఉంటుంది, డ్రగ్ అడిక్ట్స్ ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే ఇట్లాంటి కేటగిరీ వాళ్ళకి ఈ టీబీ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఆ కేటగిరీస్ వాళ్ళు ఏంటంటే ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ టీబీ మందులే కాకుండా HIV మందులు కానీ, షుగర్ మందులు కానీ, ఆ కీమోథెరపీ కానీ వాళ్ళు రెగ్యులర్గా వాడుకోవాలి. ఆ వాడడం వల్ల ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు, ఇన్ఫెక్ట్ అంటే HIV కానీ, డయాబెటీస్ కానీ, ఆ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు రెగ్యులర్ మందులు వాడడం వల్ల వాళ్ళకు కూడా నయమయ్యే ఛాన్స్ ఉంటుంది. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండొచ్చు HIV ఇన్ఫెక్షన్, టీబీ ఉన్నప్పుడు. కానీ మన డాక్టర్స్ అందరూ ఇక్కడ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో అవైలబుల్ ఉన్నారు కాబట్టి రెగ్యులర్గా వాళ్ళు చూడగలుగుతారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొత్తగా CV నడిపోతుంది, క్యాట్రిడ్జ్ బేస్డ్ న్యూక్లియర్ యాంప్లిఫికేషన్ టెక్నాలజీ అని ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఏమైనా రెసిస్టెంట్ బ్యాక్టీరియా ఏమైనా ఉంటే ఆ రెసిస్టెంట్ బ్యాక్టీరియాని ఆ CV నైట్ ప్రొసీజర్ ద్వారా ఎర్లీగా డిటెక్ట్ చేయడం జరుగుతుంది. మన శాంపుల్ హైదరాబాద్ పంపించి కల్చర్ చేసి రెగ్యులర్గా ఏంటంటే మనం ఎర్లీగా డిటెక్ట్ చేస్తున్నాం. ఇంతకుముందు ఏంటంటే మనం మందులు పనిచేస్తా లేదనేది లేట్గా తెలిసేది, ఒక 2 సంవత్సరం తర్వాత, సంవత్సరంన్నరకు తెలిసేది. ఇప్పుడు CV నెట్ ప్రొసీజర్ తర్వాత ఫస్ట్ డేనే తెలుసుకోవచ్చు, మనం ఎర్లీగా తెలుసుకోవచ్చు, తొందరగా రెసిస్టెంట్ టీబీ సంబంధించిన మందులు పెట్టచ్చు. వాళ్ళు కూడా ఏంటంటే ప్రాణాంతకం కాకుండా అంత డ్యామేజ్ అయిన తర్వాత మనం మందులు పెట్టి కూడా వేస్టే. సో ఎర్లీ స్టేజెస్లో డ్రగ్ రెసిస్టెన్స్ కూడా డిటెక్ట్ చేసే టెక్నిక్స్ వచ్చినాయి. అది కూడా మన కరీంనగర్లో, హైదరాబాద్లో మనకి ప్రొవిజన్ ఉంది. మేమే పంపించుకుంటాం, పేషెంట్లు అక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, మేమే టెస్ట్ ట్యూబ్స్ తీసి పంపించడం జరుగుతుంది. సో అందరూ అవకాశం వినియోగించుకోవాలి, వాళ్ళ జబ్బు తగ్గించుకోవాలి, వేరే వాళ్ళకి రాకుండా చూసుకోవాలి. HIV ఏమని చెప్తాను. ప్రోగ్రామ్ కూడా గత కొన్ని నెలలుగా మేము అది కూడా స్టార్ట్ చేశాము. సో ఈ విధంగా టీబీ అనే బీమార్ని మనము తొందరగా గుర్తించి తెమడ పరీక్ష ద్వారా గుర్తించేసేసి దానికి సరైన మందులు వాడుకున్నట్టయితే లోపల మన యొక్క టీబీ డ్రగ్ సంబంధించి నిరోధక శక్తి అనేది మనం వాడకపోతే ఏ విధంగా అయితే మన నిరోధక శక్తి తగ్గుతుందో ఆ తగ్గిన తర్వాత వచ్చే టీబీ MDR, మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ అంటారు. సో అలాంటి టీబీ కానీ మనకు వచ్చినట్టయితే, MDR టీబీ వచ్చినట్టయితే మాత్రము కొంచెం ప్రాణానికి ముప్పు అనేది చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో దానికి సంబంధించి ఇన్ఫెక్టెడ్ మళ్ళీ HIV పేషెంట్స్ కూడా ఉన్నట్టయితే కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ ఏదైనా కానీ మందులు సరైన క్రమంలో వాడుకోవడము, వ్యాధిని తగ్గించుకోవడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో ఈ HIV అండ్ టీబీ పేషెంట్ లోపల పౌష్టిక ఆహారం అనేది సక్రమంగా తీసుకోవాలి. గుడ్డు ఇది డైలీ ఒక 2 మేము తినమని చెప్తాము. ఎందుకంటే వీటి లోపల ఈ డ్రగ్స్ అనేది కొంచెం మనకు లోపల గ్యాస్ట్రైటిస్ అనేది బాగా క్రియేట్ చేస్తుంది. చాలా మనకు పేషెంట్లు వేసుకున్న రోజులలో ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఇబ్బందిగా ఫీల్ అయిపోయి ఒకవేళ మందులు ఆపినట్టయితే ప్రాణానికి ముప్పు జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈరోజు నిర్వహించిన ర్యాలీ ద్వారా జైత్యాల ప్రజలందరికీ టీబీ యొక్క అవేర్నెస్ వస్తుందని మేము కోరుకుంటున్నాము. దేనికి భయపడవద్దు, గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతిదానికి మందులు ఉన్నవి, అందరూ నిర్భయంగా వచ్చి వ్యాధిని నయం చేసుకోవచ్చు. అన్ని రకాల ట్రీట్మెంట్స్, అన్ని రకాల రక్త పరీక్షలు కూడా ఇక్కడ తెమడ పరీక్షలు అన్నీ గవర్నమెంట్ హాస్పిటల్లో మేము చేస్తున్నాము. సో ఇవన్నీ మీడియా ద్వారా